హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి చెంటికాడు ఏం చేస్తాడో. మన చెట్టుకున్న మిరపకాయలన్నీ కోసేస్తున్నాడు. పొద్దుకింది. అరే రేపు చట్నీ కావాలి టిఫిన్లోకి, దోశకి మిర్చి తెంపుకొద్దాం తోటలోకి వెళ్ళి అని చెప్పాను. వాడొచ్చేసి ఇక చెట్టుకున్న కాయలన్నీ బర్రా తెంపేస్తూనే ఉన్నాడు. అవి ముదిరినవి లేతయి, వాడికి సంబంధం అయితే లేదు. చెట్టు మీద ఉన్న కాయలన్నీ కనపడ్డాయన్నీ పీక్ పెట్టేస్తున్నాడు ఫ్రెండ్స్. వీడు అల్లరి మనం తట్టుకోలేకుండా అయిపోయినాం. నీకు తెంపడం రాదు నాన్న, కాయలన్నీ ఆగం చెయ్యకూడాడి. ఇది ఒక చెట్టు. ఈ చెట్టుకుండా మన కాయలు అయితే ఉన్నాయి. ఈ మిర్చికి కూడా సమ్మర్ ఒక సీజన్ ఏమో. ఈ టైంలో ఎక్కువగా కుత్తులుగా కాయలు వస్తాయి. ఈ మిరపకాయలు ఏరడానికి కూడా మన ఆంధ్రాలో ఎక్కువగా మిర్చి గుంటూరు కారం అంటారు కదా, ఫేమస్. అట్లా మిరపకాయలు ఏరడానికి మిరపకాయ కూళ్ళకని చెప్పేసి సపరేట్గా వెళ్తూ ఉంటారు. నెలలు పోయి అక్కడ గుడిసెలు వేసుకొని మిరపకాయలు ఏరేసి, మిరపకాయలు అవి కూడా మిరపకాయ కూళ్ళు కూడా కొంతమంది ఏమో పని చేసినందుకు మిరపకాయలు ఇస్తారు, కొంతమంది ఏమో డబ్బులు ఇస్తారు రోజు ఇంతని. అట్లా మిరపకాయలు ఇస్తే మిరపకాయలు తెచ్చేసుకొని ఎండబెట్టుకొని సంవత్సరం అంతా నిల్వ పెట్టుకుంటారు. ఎందుకంటే కారంకి మిరపకాయలు కొనాల్సిన పని లేకుండా ఇలా కూరలోకి వెళ్ళి మిరపకాయ కూరలోకి వెళ్ళి మిర్చి తెచ్చేసుకొని ఎండబెట్టుకొని. ఇక చాలు డాడీ, చట్నీకి ఎక్కువ అయిపోతాయి. ఇక చాలు, ఇక వద్దు తెంపకు. కాసేపు అట్లా చెట్టు అంతా ఆగం చేసేసినావు నువ్వైతే. అలాగే ఇక్కడ మనకి ఇంకా పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ కాయలు ఈ చెట్టు నిండా కూడా ఇలాగే కాయలు అయితే మనకున్నాయి. ఇదిగో పెద్ద కాయలు ఉన్నాయి, చాలా పెద్ద కాయలు. గ్రీను మిర్చి ఇదిగోండి ఇలాగుంటాయి. దీనికి కూడా గుత్తులుగా కాయలు అయితే వచ్చేసినాయి. మనకు కనిపించే అన్ని కాయలే ఇవి కూడా. ఈ చెట్టు వీటిని అడ్డుకుందనమాట. ఇప్పుడు కనిపిస్తున్నాయి అసలైన కాయలు మనకి, మిర్చి కాయలు. ఈ చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయి. ఇవి కూడా వాడు చూశాడంటే ఇప్పుడు మొత్తం మనకి పీకేసి పెడతాడు. ఇవి కూడా మిర్చి కాయలే. ఇదిగో చూడండి, ఈ పందికొక్కు కొరకడం వల్ల ఇలా ఎండిపోయింది మధ్యలోనే. మిరపకాయలని కూడా అది రుచి చూసేసి వదిలిపెట్టేస్తుంది. అవి కారంగా ఉంటాయి కాబట్టి వదిలేసి వెళ్ళిపోతుంది కొరికేసి. అవి ఎండిపోతూ ఉన్నాయి. ఇవి మిరపకాయలు. ఈ మన తోటలో ఉన్న మిరపకాయ చెట్టు అన్నట్టు ఇది. దీనికి కూడా ఈ విధమైన కాయలు ఉన్నాయి. ఈ కాయలు కాకుండా ఇంకా ఇటు ఇంకో చెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా కాయలు ఉన్నాయి. ఇదిగో ఇదంతా మిరపకాయలే. చెంటిగాని తెంపమంటే ఈ కాయలు కూడా మనకి 5 నిమిషాలలో చెట్టు నుంచి అయితే ఉడబీకేసి ప్లేట్లో అయితే పెట్టేస్తాడు ఫ్రెండ్స్. వాడి స్పీడ్ మనం తట్టుకోలేము. ఇవి మన తోటలో కాసిన మిరపకాయలు బాగున్నాయి కదా, గుత్తులుగా. ఇవన్నీ పండుతూ కూడా ఉన్నాయి. రోజు 2 అయితే రెడ్గా అయిపోతున్నాయి. అవి తెంపేసి అవి పోపులోకి అయితే వాడుతున్నాను. ఈరోజు పప్పులోకి కూడా వాడాను, చెన్నంగాకు పప్పు కూరలోకి. వర్షం వచ్చేలాగుంది. చెట్లన్నీ ఊగుతూ ఉన్నాయి. పొద్దుకు అలా తోటలో చల్లటి గాలి అయితే వస్తుంది. వర్షం వచ్చే అవకాశం ఉంది. ఇక మనం మిరపకాయలు కూడా హార్వెస్ట్ చేయడం అయితే జరిగింది. చెంటికాడైతే చాలా నాన్న అని చెప్పానుగా, ఆ బౌల్ తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. నేను మాత్రం ఈ కాయలు మీకు చూపించేద్దామని చెప్పేసి వచ్చాను ఫ్రెండ్స్. చూశారు కదా మన తోటలో ఉన్న మిరపకాయ చెట్లు మనకి ఏ విధంగా కాయలు అయితే వచ్చేసాయో. ఈ మిరపకాయల కోసం నేనైతే ఎలాంటి పురుగు మందులు కానీ ఫర్టిలైజర్ కానీ ఏం వాడలేదు. ఈ మొక్కను పెట్టేసి 1 ఇయర్ అయితే అయింది. మనకెప్పుడు ఈ విధంగానే కాయలు అయితే వస్తూ ఉంటాయి. కాయలు వచ్చినప్పుడు తెంపుతాం. టైంకి 3-4 డేస్కి ఒకసారి వాటర్ అయితే వేస్తూ ఉంటాం. దీనికి సపరేట్గా ఎరువులు ఏమీ వేయలేదు, ఎలాంటి మందులు కూడా వాడలేదు. కానీ ఈ మిరపకాయలను కూడా
అప్పుడప్పుడు పందికొక్కు వచ్చేసి కొరికేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన తోటలో మనం ఏం వాడకుండానే మనకి ఈ విధంగా మిరపకాయలు వస్తున్నాయి. అలాగే మిరపకాయ తోటలల్లో చాలా పురుగు మందులు కొట్టేసి చాలా ఎరువులు అవి ఇవి ఫర్టిలైజర్స్ అన్నీ వాడితే మరి వచ్చే కాత కంటే మనం కూడా వాడితే ఇంకా ఎక్కువ కాత వచ్చేస్తుందేమో. మనం ఏం వాడకుండానే మనకి ఇంత కాత అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ మిరపకాయ మొక్కలు చాలా నాకైతే హెల్ప్ అవుతున్నాయి. అప్పుడప్పుడు నన్ను కష్టాలలో ఆదుకుంటున్నాయని చెప్పాలి వాస్తవానికి. ఎందుకంటే ఎప్పుడు మిర్చి అయితే ఇంట్లో అవైలబుల్గా ఉండవు, మనకి తెస్తూనే ఉంటాం, అయిపోతూనే ఉంటాయి. అవి మనం అన్ని కూరలలో వాడుతుంటాం కాబట్టి ఎక్కువగా డైలీ చట్నీ అయితే చేయాలి. ఆ చట్నీలోకి మిర్చి కారం అయితే బాగుంటుంది. రెడ్ కారం కంటే మా పిల్లలకి ఇంకా గ్రీన్ చట్నీ అంటేనే చాలా ఇష్టం. గ్రీన్ చట్నీ అంటే పుదీనా, కరివేపాకు, ఇలా కొత్తిమీర చట్నీ ఇలా ఉంటాయి కదా, అంటే గ్రీన్ కలర్లో ఉండాలి. వాటిలో గ్రీన్ మిర్చి వేస్తే ఆ చట్నీ కూడా గ్రీన్ కలర్ అవుపిస్తుంది. అందుకే గ్రీన్ చట్నీ మమ్మీ అంటూ ఉంటారు. ఈ వాళ్ళకి రెడ్ కారం వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది కదా, గ్రీన్ కలర్ కాకుండా. అందుకని చెప్పేసి గ్రీన్ చట్నీ కోసం అని చెప్పేసి గ్రీన్ మిర్చి వాడాల్సి వస్తుంది, గ్రీన్ చిల్లీ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మనకి ఇంకో మిరపకాయ చెట్టు కూడా ఉంది. కానీ దానికి ఇప్పుడిప్పుడే పూత అయితే వస్తుంది. ఇంతవరకు కాత అయితే కాయలేదు. ఇది వచ్చిన తర్వాత మనకి ఇప్పుడే పూత వచ్చేస్తుంది. చెట్టు ఇప్పుడే పెద్దగా అయిపోయింది. ఇన్ని రోజులు దీనికి కాయలు అయితే రాలేదు. పూత అయితే ఇప్పుడిప్పుడే వచ్చింది తెల్లగా. ఈ పువ్వులన్నీ కాయలుగా ఎప్పుడు మారుతాయో మరి, ఈ కాయలు ఎంత సైజులో ఉంటాయో మరి. మన తోటలో ఉన్న ఇంకా చాలా మిరపకాయ చెట్లు అయితే అవి పెద్దగా అయిపోయినాయి, ఉడికిపోయినాయి అని చెప్పేసి నేను తీసేసాను వాటిని. అవి గింత పొడుగే ఉండేది, గింత పొడుగు కాయలే ఉండేది. ఆ చెట్లు అయితే నేను ఇంతకుముందు ఉండే మన తోటలో అవి తొలగించేశాను. ఇవేమో పొడుగు మిరపకాయ చెట్లు. మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క చెట్టు కాయలు మీకు చూపించినాయి. మరి ఈ చెట్టు ఎలా కాస్తుందో మరి కాయలు వేచి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.